నమస్తేనా. నమస్తే. జగన్ లోకేష్ పాదయాత్రకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా 3000 పైచిలకు పాదయాత్ర చేశారు లోకేష్. దీనిపై నీ అభిప్రాయం అన్నా? గతంలో ఈ జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర చేసినాడు. ఆ పాదయాత్ర చేసేటప్పుడు వాళ్ళ తండ్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎటువంటి ఆటంకాలు కలగనీయకుండా ఆయనకు సెక్యూరిటీ ఇచ్చి మరి ఆ విధంగా పాదయాత్ర చేసేదానికి అనుమతులు ఇచ్చినాడు, అన్నీ చేసినాడు ఆయన. ఇప్పుడు ఈయన మన లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తూ ఉంటే చాలా అడ్డంకులు సృష్టించినారు. అది ఒక ప్రజలకే కాకుండా ప్రజలు పోయే వాళ్ళకు కేసులు పెట్టడము, స్వచ్ఛందంగా పోయే ప్రజలకు కేసులు పెట్టడము, పర్మిషన్లు ఇవ్వకుండా పోవడము, రోడ్డు పైన నడుస్తూ ఉంటే ఏదో ఒకటి పైన బురద చల్లడము, ఆ పాదయాత్ర కాదు అది ఇంకొకటి ఏదో చెప్తూ ఉంటాడు ఆయన. అది ఆయనకే చెల్లాలి అటువంటివన్నీ మాట్లాడేటివి. మరి ప్రజాస్వామ్యంలో ఎవరైనా చేయొచ్చు పాదయాత్ర, ఎవరైనా కాదు. ఒక ప్రతిపక్షం ఉన్నాడు కాబట్టి ఆపొద్దు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు చేసిన పాదయాత్ర చేసినప్పుడు ప్రజలకు వచ్చి ఎన్ని చెప్పుకుంటా వచ్చినావో నువ్వు అన్నీ పరిష్కారం చేస్తావని ఆ ఆశతో మేము ఓట్లు వేసినాం గతంలో. ఇప్పుడు చూస్తే ఆ పరిపాలన చూస్తే అది ఆ సీటులో కూర్చొని బయటికి రాకుండా నువ్వు అసలు అంత దారుణంగా ఉంది పరిపాలన. ప్రతి ఒక్కరిది రేట్లు పెరగడము, నిత్యావసర సరుకు అయితే రేట్లు పెరగడము, తర్వాత రిజిస్ట్రేషన్ ఖర్చులు అవి పెరగడము, ఏదో ఉద్యోగాలంటే కలిపిలేకపోయినాడు. కనీసం ఏదో ఒక రియల్ ఎస్టేట్ చేసుకుంటూ కొంతమంది అన్నా బతికేవాళ్ళు, అది లేకుండా పోవడము, ఇసుక దాన్ని దారుణం చేయడము, ప్రతిదీ ఒక దాన్ని చేసేసి ఒక ఇబ్బందులు గురి చేసినాడు. రాష్ట్రంలో ఏదో బటన్ నొక్కితే డబ్బులు వస్తే సరిపోలే, ఆ నొక్కేదానికి ఎంత ఖర్చు పెట్టాల్సి వచ్చిందో ఆ వ్యక్తికి లబ్ధి పొందాలంటే అతను ఒక 2-3 రోజులు పని ఆపేసుకొని దానికోసం తిరగాల. ప్రతిసారి ఒకసారి లబ్ధిదారుడు అయిన తర్వాత ఇంకా ముడితో ఎన్ని తపాలు వేసినా కూడా బటన్ నొక్కితే వచ్చి పడాలి కదా. అలా ప్రతిసారి ఆధార్ కార్డు ఇవ్వాలా, రేషన్ కార్డు ఇవ్వాలా, మిగతా కులం సర్టిఫికెట్, బర్త్ ఎన్ని సర్టిఫికెట్లు తెచ్చి ఆయనకు సమర్పించి చేసుకునే దానికి 3 రోజులు టైం పోతుంది. నువ్వు ఇచ్చే డబ్బులు ఏమొచ్చాయి? ఆ ఖర్చులకు సరిపోతాయి. నువ్వు ఇచ్చే డబ్బులు ఎందుకు ఉపయోగపడంలే. వచ్చిన తర్వాత ఏదో ఒక విధంగా ఖర్చు అయిపోతుంది. కానీ నిత్యావసర సరుకులన్నీ పెరిగిపోయిండాయి. నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఏదో బాగు చేసావు అనుకుంటే ఇంత దారుణమైనది చేస్తావు. దానికి వ్యతిరేకంగా ప్రజలు మన లోకేష్ బాబు గారికి పాదయాత్రకు విశేషంగా స్పందిస్తున్నారు. దానికి పెట్టుకొని దానిపైన కేసులు పెట్టడము, ఇంకోటి అది చేయడము, ఫ్లెక్సీలు దించేయడము, రెంట్ కట్ చేయడము, ఇటువంటి పర్మిషన్లు ఇటువంటివి చేయకూడదు. ప్రజాస్వామ్యంలో నువ్వు పని చెయ్యి, నీకే ఉంటుంది. ఎవరు పని చేసినారని గుర్తిస్తారు. ప్రజలు ఊరికే ఉండే ఆలోచన లేని, జ్ఞానం లేని వాళ్ళు కాదు. నువ్వు ఇప్పుడు కొంతమంది అసలు ఉచిత పథకాలకే వ్యతిరేకం అంటున్నారు. మాకు వద్దునైనా మాకు ఇచ్చే నిత్యావసర సరుకులు చాలు, ఆ రోడ్లు కరెంట్లు ఇవి ఉంటే చాలు అంటూ ఉన్నారు. నువ్వు ఇచ్చేటివి దానిలోకి తిరిగే దానిలోకి ఓపిక లేదు వాళ్ళకు. ఇంటికాడికి రేషన్ బియ్యం అన్నావు, ఇంటికాడికి రాలేదు, రోడ్డుపైకి వచ్చాడు. రోడ్డు పైన ఈడు రేషన్ బియ్యం తింటాడా అని ఊరందరికి తెలిసిపోయింది. ఇప్పుడు ఆ బియ్యం ఇంతకుముందు ఏదో గుట్టు సబ్బిడిగా కాకుండా పోయి తెచ్చుకుంటాడు. ఏ టైంలో కావాలంటే ఆ టైంలో రేషన్ షాప్ కాడికి పోయి రేషన్ తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ రోడ్డు మీదకి తెచ్చి పెడతాడు. పొద్దున్నే మెయిన్ రోడ్డు పైకి ఒకటి తెచ్చి పెడతాడు. ఆ వీధిలో ఉండే వాళ్ళంతా వచ్చి క్యూ ఉండాలి. ఎవరెవరు స్టోర్ బియ్యం తినేవాళ్ళు ఏమి కథ అన్నీ తెలిసిపోతూ ఉన్నాయి. ఇటువంటివన్నీ చేసినాడు. మళ్ళీ అర్హత ఇప్పుడు 10 రూపాయలు సంపాదించుకున్నాడు. ఈ సంవత్సరం ఒకవేళ ఏదో ఒక పొందినాడు అనుకో, లబ్ధి పథకం ద్వారా బటన్ నొక్కితే 10,000 పడింది అనుకో, ఆసరాదే. మళ్ళీ నెక్స్ట్ సంవత్సరానికి రాదు. ఎందుకంటే ఇతను ఏదో కొద్ది సంపాదించుకుని ఉంటాడు, దానిపైన ఏదో ట్యాక్స్ పడింది, నీకు ఇంత ఇది ఉండదని చెప్పి తొలగించేస్తాడు. అంటే ఇంకా పేదోడుగానే బతకాలనా? సౌకర్యం కాకూడదా? సంపాదించుకోకూడదా? డబ్బులు సంపాదించుకొని కూడబెట్టుకొని ధనవంతులు అయితే కట్ చేస్తావా? పక్క రాష్ట్రంలో ఈ విధంగా లేదు. ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు రైతు బంధు ఇస్తా అన్నాడు ఆయన. గత ప్రభుత్వం ఇస్తా ఉన్నింది. మరి ఈడ మాత్రం 2 ఎకరాలు 1.5 ఎకరా ఉంటేనే 5 ఎకరాలు ఈ ఉండే కట్ట అంటే వాడు సౌకర్యం వాడు తీసేయడం. ఇంకెందుకు రైతు పని చేయడం లేదా ఆయన? రైతు పని చేస్తా అంటే ఎన్ని ఎకరాలన్నా ఉన్నాయి, సహాయం అనేది చేయాలి గవర్నమెంట్ అనేది. ఆటోలకు చేసి ఈ అవసరమా? ఆటో దొరుకుంటే ఈ నుంచి అడిగి పోయి దిగితే 100 అడుగుతారు, రాత్రి అయితే 500 అంటాడు. నైట్ టైం బడిగలు. ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలు చేసి ఈ బట్టలు నొక్కి ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలు చేసి అధోగతి అయిపోయింది. ఇటువంటి ముఖ్యమంత్రి వద్దు మహాప్రభు అనే కాడికి వచ్చిన ప్రజలు. అందుకు ఈ లోకేష్ పాదయాత్రకు 3000 పైసలకు పూర్తి చేసినాడు. ఎన్ని ఆటంకాలు కల్పించినా కూడా దిగ్విజయంగా పూర్తి చేసినాడు. రాబోయేది ఆయనే. ఒక ఎటువంటి కేసులు లేని నాయకుడు ఎవరంటే లోకేష్ బాబు గారే. సబ్జెక్ట్ తీసుకుంటే ఏ సబ్జెక్ట్ గురించి అయినా
ఎంత లెక్క ఏం కథ అని పేపర్ చూడకుండా మాట్లాడే కెపాసిటీ వచ్చేసింది. ఈ జగన్మోహన్ రెడ్డి ఇదే మన నిద్రపోతా అనే లోకేష్ బాబు కానీ నిద్ర లేపి తన్నించుకునే వ్యవహారం చేసుకుంటున్నాడు. పాదయాత్రలో లోకేష్ జనాలకు బాగా దగ్గర భావిస్తున్నారా? బాగా అడిగి సమస్యలు తెలుసుకుంటున్నాడు. ప్రజలతో మమేకమయ్యి ఏం సమస్యలు ఉన్నాయి, ఏం చెయ్యాలా, ఒక విచిత్రమైన హామీలు ఏం లేకోకుండా ఏం చేయాలా జెన్యున్గా అవి తెలుసుకుంటున్నాడు. అవి తెలుసుకొని ప్రజలకు ఏం చేయాలా అని రేపు మా ప్రభుత్వం వచ్చి ఖచ్చితంగా చేస్తాము అని హామీ ఇస్తూ ఉన్నాడు. ఆ విధంగా వస్తే చాలు. ఈ ఉచిత పథకాలు లేకపోయినా చింతలేదు, కానీ రోడ్లు మరమ్మతులు ముందు కాలంలో అదే ఉండేది. రోడ్లు సక్కంగా వేసుకుంటే వీధి లైట్లు సక్కంగా వేసుకొని ప్రజలకు సక్కమైన పాలన అందించే రెవెన్యూ ఆఫీసు లేకపోతే రూపాయి లంచం లేకోకుండా ఇటువంటివన్నీ జరుగుతూ పోతుంటే పోయిననే పనులు జరుగుతుంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకొని వాళ్ళే సంపాదించుకోగలుగుతారు. నెక్స్ట్ రాబోయేది మన లోకేష్ బాబు గారే, యువ నాయకుడు, వైట్ పేపరు, ముత్యం లాంటి వ్యక్తి అని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు జగన్ లోకేష్ పాదయాత్రలో మేము తెచ్చిన కంపెనీలో శిల్పి ఫోటోలు దిగుతున్నాడు అని ప్రచారం చేస్తున్నాడు. దీనిపై నీ అభిప్రాయం? ఏమొచ్చినాయన్న మాకైతే తెలియట్లేదు. ఇప్పుడు వచ్చిన కంపెనీలు అది అమర్ బ్యాటరీ అనేది ఒకటి అది పోయింది. ఇక్కడ కియాక్ ఒకటి తెచ్చినారు ఈయన, అది నడుస్తుంది, అది ఎట్లా నడుస్తూ ఉంది. అది తెచ్చిండేది మన చంద్రబాబు నాయుడు, ఈడ తెచ్చింది బ్యాటరీ అదే. మేము ఈ మధ్యకాలంలో అటు విజయవాడకు పోయినాం. మాది కడప జిల్లా అయినా మేము విజయవాడకు పని పైన పోయినాం, దుర్గమ్మ దర్శించుకొని అటు పోతే రాజధాని అంటే ఆ రూపురేఖలు తెస్తూ ఉన్నాడు. అవి ఇప్పుడు ఎలా ఉన్నాయంటే మళ్ళీ మూలపడిపోయినాయి. మన రాష్ట్రానికి ఒక సెంటర్ పాయింట్ అని ఆ రోజు అందరినీ అడిగి ఆ విధమైన సెంటర్ పాయింట్ అని అమరావతి రాజధానిగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈరోజు ఈయన అధికారం వస్తానే ఈయనకు ఇష్టం వచ్చినట్టు 3 రాజధానులు, ఆ తర్వాత తీసుకుపోయి ఆడికి పోతే మనం కడప నుంచి పోవాలంటే విశాఖపట్నం, శ్రీకాకుళం పోవాలంటే 2 రోజులు టైం అవుతుంది. ఏదన్నా మనకు ఇదే సచివాలయంలో అదే దాంట్లో పనులు ఉంటే మేము ఏం చేయాలా? పనులు ఇచ్చిపెట్టుకొని దాంట్లో తిరుగుతూ ఉండాలా. ఏదో సెంటర్ అయితే పోతే మీద 18 పని చూసుకుంటే మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వచ్చి ఇప్పుడు పోతే 3 రోజులు 4 రోజులు పోతుంది పని. రాజధాని అక్కడ పెట్టి ఆయన అంటే ఫ్లైట్లో పోతాడు. ఒక 2 కిలోమీటర్లు ఉన్నా కూడా మన ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి అనేవాడు చంద్రబాబు నాయుడు, ఆయన వయసుడు అనుభవజ్ఞుడు, ఆయన అనేవాడు ఫ్లైట్లో తిరుగుతూ ఉన్నాడు అని. ఇతను మాత్రము 2 కిలోమీటర్లు ఉన్నా కూడా బటన్ నొక్కే దానిలకు పారిగోట్లు కట్టుకొని ఫ్లైట్లు ఎక్కి హెలికాప్టర్లు ఎక్కడం దిగడం, ఇదే తప్ప రోడ్డు మార్గాన పోడు. చుట్టూ బారిగేట్లు కడతాడు, చెట్లు నరుకుతాడు. ఆ రోజు ఇదే రోడ్డు పైన నడుచుకుంటూ పోయేటప్పుడు ఎన్ని ఉండాలా, రోడ్డు పైన చెట్టు లేకపోతే ఎండ తగులుతుంది, ఎన్ని తెలుసు కదా. ఇప్పుడు ఎందుకు కుట్టిస్తున్నాడో అర్థం కావట్లే. హై సెక్యూరిటీ పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ప్రజల్లో వ్యతిరేకత ఆ విధంగా వచ్చింది. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వము, లోకేష్ బాబు గారి పాదయాత్ర పూర్తి సక్సెస్ అయ్యి ఈసారి రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నాం. ఇప్పుడు 2024లో సీఎం అనేది ఇంకా మనకు అనుభవజ్ఞుడు, మళ్ళీ రాష్ట్రానికి గాడిలో పెట్టాలంటే ఇప్పటికే 10-20 ఏళ్ళు వెనకబడిపోయినది. ఇంకా చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు కావాలి. ఆయనే ముఖ్యమంత్రి అయితే ప్రజలకు కొంతవరకు మేలు జరుగుతుంది. మేము చూసినాం అక్కడ వంటి డెవలప్మెంట్లు అయితే ఇంకా కొన్ని రోజులు ఉంటే ఐటీ రంగం కూడా వచ్చింది అక్కడికి. ఇప్పుడు ఐటీ అసలు అభివృద్ధి అనేది లేదు. చంద్రబాబు నాయుడు వస్తే ఏమన్నా మళ్ళీ ఐటీ రంగం ఇక్కడ చదువుకునే నిరుద్యోగులు ఉండిపోయిరే, వాళ్ళకు వయసు దాటిపోయా, వయసు పెంచా ఆయన. వాళ్ళు వద్దు మహాప్రభు అంటారు. మాకు 60 ఏళ్ళకే చేయలేకపోతే అంటే ఈ కాలంలో తినలకు 65 అయినా చేస్తానంటాడు. ఆయనకేమి రిటైర్మెంట్ చేసే వాళ్ళకి తెలుస్తుంది డ్యూటీ. మేము వాళ్ళు అంటున్నారు మా జీతంతో 20 మంది వస్తారయ్యా, మాకు ఇంత పెరిగినాయి జీతాలు, ఇంత ఉన్నాయి. ఇప్పుడు న్యూ జాయిన్ అయిన వాళ్ళకైతే 20,000, 25,000 నుంచి స్టార్ట్ చేస్తే మాకు 2 లక్షల జీతం వచ్చాదని ఒక అతను అంటాడు. ఇదే రిమ్స్లో చేస్తానండి అతను, 2 లక్షలు పైబడి వచ్చాది. మేము ఏమీ పని చేయము, కానీ రిటైర్డ్ అయితే వేరే వాళ్ళకి 10 మంది వస్తారు కదా, ఒకరికి 10 మంది వస్తారని చెప్తున్నారు. కానీ ఈయనకు తెలుసే కదా ఉద్యోగం కల్పించేదానికి అవకాశం వెసులుబాటు ఉండేదాన్ని కూడా దారి క్లోజ్ చేసినాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళకు ఇంకా వయసు తగ్గించేసి నైనా మీకు ఇంత వయసు ఉంది కదా, 20, 40, 60 కాదు 58కైనా చేసి వాళ్ళని తీసివేస్తే కొత్త వాళ్ళు జాయిన్ అయితే ఉద్యోగం అనేది వాళ్ళకు వచ్చి వాళ్ళు నిరుద్యోగం లేకుండా పోతారు కదా పిల్లలు. ఇటువంటి పాలన ఉండదంటే ఇంకా ఆయన ఎంతవరకు కదా వస్తాయని ఆశిస్తున్నాం. రావాలి, చంద్రబాబు నాయుడు కావాలి.